కోసం ఒకే ఒక మాట చెప్తారు. మన యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎంత నీచమైన వ్యక్తినైనా తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి, నిరూపించడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. చెప్పండి, నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన యేసయ్య మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. Humans can behave with partiality, but God who created the humans cannot behave partial. దాని అర్థం ఏంటంటే, మనుషులే పక్షపాతులు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడికి ఎటువంటి పక్షపాతము ఉండదు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎలాంటి నీచమైన వ్యక్తినైనా, ఎంత ఘోర పాపినైనా తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి, నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు దేవాదేవుడు మీ మధ్యలో ఉంచాడు. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే, ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకుల్ని వాడుకున్నాడు కదా. పస్కా పండుగలో దేవుడు గాడిదను వాడుకున్నాడు. మరి ఈరోజు ఈ రాఘవపురం గ్రామంలో జరుగుతున్న ఈ రక్షణ సువార్త